గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సమయానికి భారతీయ జనతా పార్టీ అప్పుడే శంఖారావం పూరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 3 మున్సిపల్ కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగురవేయటమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పక్కా వ్యూహాలు రచిస్తుంది. గత ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈసారి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. హైదరాబాద్పై పట్టు సాధించేందుకు బీజేపీ నాయకత్వం రచిస్తున్న ఆ కొత్త వ్యూహాలు ఏంటి? ప్రధాని మోదీ కేంద్ర మంత్రుల వరుస పర్యటనలతో నగర ఓటర్ల నాడి కాషాయ పార్టీ వైపు మొగ్గు చూపుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నగారాకు ఇంకా సమయం ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఎక్కడా సమయం వృధా చేయకుండా ఎన్నికల కథన రంగంలోకి దూకుతోంది. రాజధానిపై పూర్తి ఆధిపత్యం చెలాయించాలనే పక్కా ప్రణాళికతో కాషాయ దళం వ్యూహాలకు పదును పెడుతోంది. గత గ్రేటర్ ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ ఏకంగా 48 డివిజన్లలో కాషాయ జెండా రెపరెపలాడించి అద్భుతమైన రికార్డు సృష్టించింది. ఆ చారిత్రక విజయమే ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహాన్ని నింపుతోంది. రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈసారి కూడా అదే స్థాయిలో సత్తా చాటాలని పార్టీ నాయకత్వం ఒక బలమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను బూత్ స్థాయి నుంచి సమాయత్తం చేసే కార్యక్రమాలను అధిష్టానం ఇప్పటికే వేగవంతం చేసింది. నగరంలోని అన్ని బస్తీలు, కాలనీల్లో పార్టీ జెండాను బలంగా పాతేందుకు అనుభవజ్ఞులైన నాయకులతో ప్రత్యేక కమిటీలను సైతం రంగంలోకి దించింది. హైదరాబాద్ మహానగరాన్ని పరిపాలనా సౌలభ్యం పేరుతో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో ఇప్పుడు ఏకంగా 300 డివిజన్లకు స్థానిక పోరు జరగబోతోంది. ఈ పెరిగిన డివిజన్ల లెక్కలను, భౌగోళిక మార్పులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ నాయకత్వం శాస్త్రీయంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి వారిని నేరుగా జనంలోకి పంపాలని రాష్ట్ర నాయకత్వం ఒక స్థిరమైన నిర్ణయానికొచ్చింది. ఇందుకోసం డివిజన్ల వారీగా స్థానిక నాయకుల బలాబలాలు, ఓటర్ల నాడిని పసిగట్టేందుకు రహస్యంగా ప్రత్యేక సర్వేలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. నివేదికల ఆధారంగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న వివాదరహితులైన నాయకులకే ఈసారి టికెట్లు కేటాయించేలా అధిష్టానం పక్కా ప్రమాణాలను సిద్ధం చేసింది. గ్రేటర్ బరిలో గెలిపే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం తమ అతిపెద్ద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది. నగర ఓటర్లను ఆకర్షించేందుకు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. కేరళ పర్యటనకు వెళ్లే మార్గమధ్యంలో హైదరాబాద్ నగరంలో ఆయన బస చేసేలా పార్టీ పెద్దలు ఒక ప్రత్యేక షెడ్యూల్ను ప్లాన్ చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నగర అభివృద్ధికి సంబంధించిన వేల కోట్ల రూపాయల కేంద్ర ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం నగరానికి ఇస్తున్న నిధులను, చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు ప్రత్యక్షంగా వివరించేందుకు ఈ పర్యటనను ఒక వేదికగా మలుచుకోనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీతో ఒక అతి భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు రాష్ట్ర నాయకత్వం భారీ ఎత్తున సన్నాహాలు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కాబోయే ఈ భారీ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నాయకత్వం జన సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్ మహానగరంలోని 4 వైపుల నుంచి 3 కార్పొరేషన్ల పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి లక్షలాదిగా ప్రజలను, పార్టీ కార్యకర్తలను ఈ సభకు తరలించాలని నాయకులు ఒక స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేశారు. మోదీ పర్యటనతో నగరంలో రాజకీయ వాతావరణం పూర్తిగా కాషాయమయం అవుతుందని, పార్టీ గెలుపు అవకాశాలు మరింత మెరుగుపడతాయని అధిష్టానం బలంగా విశ్వసిస్తోంది. హైదరాబాద్ నగరంలోని విద్యావంతులు, యువత, ఐటీ ఉద్యోగుల్లో బీజేపీ పట్ల ఉన్న సానుకూలతను ఓట్లుగా మలుచుకునేందుకు మోదీ ప్రసంగం ఒక టానిక్లా పనిచేస్తుందని రాష్ట్ర నేతలు స్పష్టం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను సైతం ఈ సభకు ఆహ్వానించి మోదీ ఇమేజ్ను క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు అహర్నిశలు శ్రమిస్తున్నాయి.
కేవలం ప్రధానమంత్రి పర్యటనతోనే సరిపెట్టకుండా గ్రేటర్ ఎన్నికల వరకు కేంద్ర మంత్రుల వరుస పర్యటనలతో హైదరాబాద్ నగరాన్ని హోరెత్తించాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఒక నిర్దిష్టమైన రూట్ మ్యాప్ గీసింది. రాబోయే రోజుల్లో వరుసబెట్టి కేంద్ర మంత్రులందరూ హైదరాబాద్కు క్యూ కట్టబోతున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనులను, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను వారి చేతుల మీదుగా ప్రారంభింపజేయడం ద్వారా కేంద్రం నగరానికి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రజలకు నొక్కి చెప్పనున్నారు. ఈ పర్యటనల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ బీఆర్ఎస్ను సైడ్ లైన్ చేస్తూ ప్రధాన పోటీ తమకే అన్న వాతావరణాన్ని సృష్టించనున్నారు. నగరంలో మునుపటి కంటే బలంగా ఉన్న తమ స్థానాన్ని కాపాడుకుంటూనే జాతీయ నాయకుల చరిష్మాతో 3 మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ పీఠాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ తన ఆపరేషన్ గ్రేటర్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. మరి బీజేపీ వ్యూహాలు ఏ మేరకు సఫలమవుతాయో వేచి చూడాలి.